హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. చాలామంది మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే వచ్చే పేషెంట్స్ కానీ సర్జరీస్ ఎన్ని సిజేరియన్ ఆపరేషన్లు చేసుకోవడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయని అడుగుతుంటారు. ఈరోజు నేను మీకు ఈ విధంగా సర్జరీస్ వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, చేసుకోవచ్చా అనే టాపిక్ గురించి చెప్తాను. ఈ బేబీ వీళ్ళ మదర్కి 4th బేబీ. ఫస్ట్ 3 సిజేరియన్ సెక్షన్స్ చేశాను. ఇది 4th సిజేరియన్ ఆపరేషన్ వీళ్ళ మదర్కి. ఈ 4 సర్జరీస్ వీళ్ళ మదర్కి నేనే చేశాను. ఈరోజు కాంప్లికేషన్స్ గురించి వస్తే కానీ మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది. మార్బిడిటీ అంటే కష్టం. సిజేరియన్ సర్జరీస్ జరిగే కొద్దీ ఫస్ట్తో కంపేర్ చేస్తే నెక్స్ట్ సబ్సిక్వెంట్ ప్రెగ్నెన్సీస్ అన్నింటిలో అడిహెషన్స్ అంటే అతుకులు ఉంటాయి. అతుకులు అంటే దేని మధ్య అంటే గర్భసంచికి, యూరినరీ బ్లాడర్కి, గర్భసంచికి, పేగులకి, గర్భసంచికి, యాంట్రీ అబ్డామినల్ వాల్ మధ్య అడిహెషన్స్ జరగడం వల్ల సెకండ్ సర్జరీ కానీ నెక్స్ట్ సబ్సిక్వెంట్ సర్జరీస్ అన్ని టైం పెరిగే ఛాన్సులు ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి ఫస్ట్ సర్జరీ ఒక 45 మినిట్స్లో అయిందంటే సెకండ్ సర్జరీకి అంతకన్నా మించి అంటే 1 అవర్ 1.5 అవర్ పట్టే ఛాన్స్ ఉంటుంది. ఈ బేబీకే ఫస్ట్ 3 బేబీస్తో కంపేర్ చేస్తే ఈ బేబీకి నాకు ఈరోజు ఇంచుమించు 1.5 అవర్ వరకు సర్జరీ జరిగింది. ఎందుకంటే ఫుల్గా అడ్హెషన్స్ ఉంటాయి, అతుకులు ఉన్నాయి. సో దాన్ని సపరేట్ చేసుకుని టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ సర్జరీస్లో అడ్హెషన్స్ అంటే నెక్స్ట్ సర్జరీ చేసేటప్పుడు బ్లాడర్ ఇంజరీ జరిగే ఛాన్సులు, లేకపోతే పేగుకి ఇంజరీ అయ్యే ఛాన్సులు ఉంటుంది. దాంతోపాటు మాయ అనేది ప్లసెంటా ప్రీవియా అంటే మాయకి ఎందుకునే ఛాన్సులు కానీ లేదు. ఇన్వేజివ్ ప్లసెంటా అంటే గర్భసంచి మాయ అనేది గర్భసంచిలోకి చొచ్చుకుపోతుంటే ప్లసెంటా అక్రీటా, ఇన్క్రీటా అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అట్టుండడం కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది. అట్టుండడం వల్ల కొన్నిసార్లు గర్భసంచి కూడా తీసేయాలి, అంటే హిస్టెక్టమీ అంటారు. డెలివరీ అయిన తర్వాత హిస్టెక్టమీ కూడా చేసే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు నెక్స్ట్ సర్జరీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సులు ఉంటాయి. నెక్స్ట్ సర్జరీలో పీపీహెచ్ అంటే బ్లీడింగ్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం వల్ల ఏమైనా కాంప్లికేషన్స్ రావడం వల్ల హాస్పిటల్ స్టే కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది ఎక్కువ. దీంతోపాటు ట్యూబెక్టమీ అంటే పిల్లలు లేకుండా ఆపరేషన్ చేసేదానికి కూడా కష్టంగా ఉంటుంది. ఇది ఎందుకంటే యూట్రస్ అనేసి వచ్చి యాంట్రీ అబ్డామినల్ వాల్ అంటే పైన ఈ అబ్డామినల్ అంతా అతుక్కుంపోతుంది. అతుక్కుంపోవడం వల్ల ఈ అడిహెషన్ సపరేట్ చేయడం కష్టం అవుతుంది. ఆ ట్యూబ్స్ దొరకడం కూడా కష్టం అవుతుంది. ఇవి కాంప్లికేషన్స్. ఎక్కువ సర్జరీస్ చేసే కొద్దీ ఈ కాంప్లికేషన్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరికి ఇలా వస్తుందని కాదు, రిస్క్ పెరుగుతూ ఉంటుంది. సబ్సిక్వెంట్ సర్జరీస్లో నేను ఇందాక చెప్పిన రిస్క్ అని పెరిగే అవకాశాలు ఉంటుంది. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా మీకు టాపిక్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.